నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన మార్క్తో కూడిన ట్విస్ట్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్లుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టుగా చెప్పారు. ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాను. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నానని ఆర్జీవీ తన ఎక్స్లో రాశారు. పిఠాపురంకు సంబంధించి తాను ఎక్స్లో చేసిన పోస్టును తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. కొందరు తన ట్వీట్ను తప్పుగా చదివారని, తాను ఎన్నికలు అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని, అందుకే తన పోస్టుపై చింతించటం లేదని చెప్పారు. ఈ ట్వీట్ని తప్పుగా చదివిన వారందరికీ నేను పిఠాపురంలో చిత్రీకరించిన నా ఎంట్రీని సమర్పించే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో పాల్గొంటున్నానని నా ఉద్దేశం. ఈ మిస్కమ్యూనికేషన్కు నేను చింతించటం లేదు. ఎందుకు అంటే నేను ఎన్నికల అనే పదాన్ని కూడా ప్రస్తావించలేదని అన్నారు. రామ్ గోపాల్ వర్మ ఏపీలోని అధికార వైసీపీకి అనుకూల వైఖరిని ప్రదర్శిస్తారన్న సంగతి తెలిసిందే. టీడీపీ జనసేనలకు వ్యతిరేకంగా అధికార వైసీపీ పక్షానికి అనుకూల వైఖరితో కూడిన పలు చిత్రాలను కూడా ఆర్జీవీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన సోషల్ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ నేతలను విమర్శిస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు.